అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ కార్యాలయంలో జరిగిన ఇన్ఛార్జ్ పరిచయ వేదికలో ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజు, బూడి ముత్యాల నాయుడు, బొడ్డేట ప్రసాదులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ను చెయ్యి పట్టుకొని నడిపించవలసిన బాధ్యత చోడవరం నియోజకవర్గ కేడర్దేనని ముత్యాల నాయుడు అన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. తీసుకురావడానికి పూర్తి స్థాయిగా శ్రమిస్తామని చెప్పి నిర్వచిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మన అమర్నాథ్ తాలూకు నాయకత్వం గురించి నేను ప్రత్యేకించి మీకు ఎవరికి కూడా చెప్పనవసరం లేదు. గుడివాడ నాయకత్వం అని అంటే ఏ విధంగా ఉంటుందో అక్కడ కనిపిస్తూ ఉన్నారు. గుండాధరావు గారు చూపించారు తన నాయకత్వం పటిమని. అదే పటిమని అమర్నాథ్ కూడా తను గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అనకాపల్లి నియోజకవర్గంలో మరి మంత్రిగా పూర్తి బాధ్యతలు తీసుకొని జిల్లాని కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన శక్తివంతులు లేకుండా చేసినటువంటి కృషి కూడా ఇప్పుడు కూడా మనం ఎవరు కూడా మర్చిపోలేమని చెప్పి మేము మనోజిస్తా ఉన్నా. అనకాపల్లి జిల్లా పార్లమెంటు పరిశీలకులుగా ధర్మశ్రీ, చోడవరం ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్లను నియమించి నిర్ణయం తీసుకున్నారని బొడ్డేట ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని చెప్పారు. పార్లమెంట్ అంతా తిరిగి పార్టీని బలోపేతం చేసుకుంటాను, అందరినీ కలుపుకొని పనిచేస్తానని చెప్పి చెప్పినప్పుడు ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నాను. మరి నువ్వు పార్లమెంట్కి వెళ్తే చోడవరం నియోజకవర్గ బాధ్యతలు ఎవరికి అప్పు చెప్తావు, చోడవరం ఎవరు చూస్తారంటే ఆయన ఒక మాట ఉన్నారు. విశాఖ జిల్లాలో ఒక కుటుంబానికి ఒక గౌరవం ఉంది. గుడివాడ గురునాథరావు అంటే తెలియని వ్యక్తి లేరు. గుడివాడ గురునాథరావు గారికి చోడవరం నియోజకవర్గ అనకాపల్లి పార్లమెంట్లో అత్యంత అభిమానులు, ఆప్తులు, ఫాలోయింగ్ ఉన్నటువంటి ప్రాంతం చోడవరం ప్రాంతం. చోడవరం నియోజకవర్గంలో గుడివాడ గురునాథరావు గారి కుమారుడు, నా బిడ్డ సమానుడు అమర్నాథ్ ఇవ్వండి, మరి నేను దగ్గరుండి గెలిపించుకొని నేను అభివృద్ధి చెప్పి ఆయన మాట ఇచ్చిన మీదటే ఆ రోజు ఈ నిర్ణయం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి. అటు జాజు రమేష్ కానీ, అటు గొర్రె సూరిబాబు కానీ, అటు గొల్లవల్లి శ్రీని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం కానీ, శ్రీధర్రాజు కానీ జడ్పీటీసీగా, ఎంపీపీలుగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, స్టేట్ కార్పొరేట్ చైర్మన్గా ఆ రోజు కష్టంలో నడుస్తూ ఉన్నారు. పార్టీకి ఎన్నటి నిలబడ్డారు. వాళ్ళ గుర్తింపు అవ్వాలి. ఈ మధ్యలో పోతారు తప్ప వీళ్ళే స్థిరంగా ఉంటున్న ఆలోచనతో ఆ రోజు గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని పెంపొందించారు. ఆ గౌరవం రావడానికి ఎంపీపీగా, జడ్పీటీసీగా పోటీ చేయడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి నేను గర్వంగా చెప్తున్నాను. ఆయన సొంత డబ్బులు పెట్టి ఎలక్షన్ చేసి మళ్ళీ వాళ్ళు గెలిపించారు. కాగా గుడివాడ అమర్నాథ్ కష్టం తెలిసిన నాయకుడని కర్ణం ధర్మశ్రీ అన్నారు. ఆయన అసెంబ్లీలో చోడవరం నియోజకవర్గం తరపున గలం వినిపించాలంటే ఈ నియోజకవర్గంలో అమర్నాథ్ను తప్పక గెలిపించాలని ధర్మశ్రీ పిలుపునిచ్చారు. చోడవరం నియోజకవర్గ నాయకత్వానికి, చోడవరం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి ఒక మాట చెప్తున్నా. నాయకుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది అనుకూలంగా చెప్పవచ్చు, కొంతమంది ప్రతికూలంగా మాట్లాడవచ్చు. దయచేసి మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తున్నా. అమరు కష్టాన్ని చూశాడు, ఇష్టాన్ని చూశాడు. ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, కానీ మన చోడవరం నియోజకవర్గం వ్యక్తుల గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఎంత కష్టం నుంచి వచ్చాడంటే చాలామంది అనుకుంటారు అమరేమో హైటెక్ చాలా ఇది, ఆయన ఏమో క్లాస్ అని. ఆయన క్లాస్ కాదు, పక్కా మాస్ ఆయన. నిజం. ఆ నాన్నమ్మ గారు అంటే పేదలకు పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ నాన్నమ్మ గారు ఆయనకి తెలియదు, మా నాన్నగారు ఆయనకి బాగా తెలుసు. ప్రోడక్ట్లు అన్నీ అలా కుటుంబ నేపథ్యం పైకి వచ్చింది. ఆ నాన్నమ్మ గారు వెళ్ళారు. అలా ఇల్లు ధూమ్ పెంకులతో ఉండేది అనమాట. ధూమ్ పెంకులు ఉండి దాని మీద మొక్కలు వచ్చేసి ఉండి, అప్పటి నుంచి చాలామంది నేను గాజులోకి వెళ్ళిన తర్వాత నన్ను చాలామంది నిండి అనుకుంటేవారు అనమాట. ఆలింటి దగ్గర ఉండేవాడు ఎక్కువ. ధర్మశ్రేణి అమాయకులు చేసే మార్చారని, అలాగే
ఇదంతా అన్న వెనకాల నుండి ఏదో నోట్లు బిగించి వెనక్కి ఇక్కడ రప్పించాడని, దీనికి కొంచెం బొడ్డేటి ప్రసాద్ కూడా తను సహకరించాడని, ఇలాగేలుగా సహకరించాడని, జిల్లా ప్రెసిడెంట్ మళ్ళీ ఏమని ఇందులో నేను దూరుతాను అన్న ఏమనుకుంటాను అన్న అని చెప్పేసి జిల్లా ప్రెసిడెంట్ వెనకాల నుంచి ఉండి ఆడించాడేమో అని రకరకాలుగా మీరు అందరూ కూడా అనుమానం పడ్డారు. నా మీద అభిమానంతో అది అనుమానం ఉండొచ్చు కాక, కానీ ఒక మాట అయితే చెప్తున్నా, స్వయంభూ వినాయకుడు సాక్షిగా, స్వయంభూ గౌరేశ్వర స్వామి సాక్షిగా నా ఇష్టపూర్వకంగానే నాతో చర్చించి అనకాపల్లి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా నా ఇష్టపూర్వకంగానే నేను వెళ్ళడం జరుగుతుందని మాత్రం చెప్తున్నాను. చోడవరం నియోజకవర్గంలో మన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉండటమే తన లక్ష్యమని ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ అన్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఎంపీలుగా పోటీ చేయాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం, పార్టీ మాట జవదాటకుండా ఆ రోజు మళ్ళీ 99లో నాన్న మళ్ళీ ఎంపీ పోటీ చేయడం, ప్రజలు సత్యారావు గారు ఇక్కడ అప్పుడు అన్ని సీట్లు మళ్ళీ పోయే 99లో సత్యారావు గారు మాత్రం తక్కువ మెజారిటీతో వారు గెలిచారు. ఆ రోజు కూడా నాన్నకి మాడుగులలో ఆ రోజు చోడవరంలో మెజారిటీ రావడం జరిగింది. సరే 99లో రానటువంటి అవకాశం మా కుటుంబానికి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2029లో రాబోతుంది అనే చోడవరాన్ని నాకు వరంగా ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నన్ను ఎత్తుకొని తిప్పినటువంటి వారు ఉన్నారు, నాతో కలిసి పనిచేసినటువంటి వారు ఉన్నారు, నాన్నతో కలిసి పనిచేసినటువంటి వారు దాదాపు 70-80% మంది చాలా మంది ఉన్నారు. ఉన్నటువంటి ముత్యాల నాయుడు గారు కానీ లేదా ధర్మశ్రీ గారు కానీ అందరూ కూడా వారైతే నాకు తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబంతో కలిసి ముఖ్యంగా నాన్నగారితో కలిసి పనిచేసినటువంటి వారు. మీ అందరికి తెలుసు 98లో నాన్న మొదటిసారి ఎంపీగా ఇక్కడ పోటీ చేసినప్పుడు అప్పుడు 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉండేవారు. 94లో మొన్న 2024లో ఏ రకంగా వేవ్ వచ్చిందో అప్పుడు 94లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా తగిలింది. 26 సీట్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం పార్లమెంట్ ఉత్తరాంధ్ర అంతా కూడా ఓడిపోవడం, ఒక పార్వతి రాజశేఖర్ గారు చనిపోయారు, ఆయన ఒకరు తప్ప 34 సీట్లు అప్పట్లో కూడా మనం కోల్పోవడం జరిగింది. కానీ ఆ రోజు నాన్న వచ్చినప్పుడు సాధారణంగా మీరు ఆశీర్వదించి 98లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి మీరు ఆశీర్వదించినటువంటి విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి విషయం.